బ్రహ్మం ఏం చెప్పారు? ఎవరి మీద కోపగించకండి. ఎవరి మీద కోపగింతామో మన అసమర్థతే మనం చూసుకోవాలి. ఎవరి మీద కోపగింతాం? మన జ్ఞానం సంపాదించుకోవాలి. ఎవరు తిట్టినా మనం ఎవరిని ఏమీ అనొద్దని చెప్పారు. మీరు కోపాన్ని జయించేనే మీరు శాంతంగా ఉండగలుగుతారు. ఈ కోపంతో మీరు ఈ క్రోధంతో మీరు మసులుకుంటామంటే మీకు ఎప్పుడు శాంతం లభించింది? ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు కదా. మరి మీరు శాంతంగా ఎప్పుడైతే ఉన్నారో ఆత్మతత్వంగా ఎప్పుడైతే మీకు అప్పుడు వెంటనే తెలియబడుతుంది కదా ఆత్మతత్వం. మనం ఊరికే మనల్ని మనం కుదుపుకుంటా ఈ కర్మల్ని పోగు చేసుకుంటా భ్రాంతిలో పడిపోతే మరి ఎప్పుడు ఆత్మజ్ఞానం సంపాదించుకోగలుగుతాం? మనం ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలంటే ముందు మనం కోపాన్ని తగ్గించుకోవాలి. క్రోధం ఎందుకు వస్తుంది? నేను అన్న అహం వల్లనే కదా వస్తుంది. మరి కర్మలన్నీ ఎందుకు పోగొడుతున్నాయి? మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? అవన్నీ తీర్చుకోవడానికి వచ్చాం. మరి ఈ కర్మలు ఎప్పుడైతే మనకి అవగాహనతో ఉండాలి, చేసి ప్రతి కర్మని బ్రహ్మార్పణం చేసినప్పుడు దాని ఫలితాన్ని ఆశించం కదా. ఫలితం ఆశింతా ఉంటే మనకి ఏం చేస్తుందంటే దాని ఫలితం ఆశింతా ఉంటే మనకు అక్కడ తీరకపోతే క్రోధం వస్తుంది, తీరితే ఆనందంగానే ఉంటుంది, తీరకపోతే క్రోధం వస్తుంది. అందుకని ప్రతిదాన్ని బ్రహ్మార్పణం మనం చేసుకోవాలి. మమకారంతో కూడుకున్నది ప్రతిదీ కూడా బ్రహ్మార్పణం చేయవలసిందే. నేను నేను నాది అంటాంది, నీది లేదు, ఉన్నది బ్రహ్మం అది అని దానికి అక్కడ తెలియపరిచి ఈ గుణాలతో సంబంధం లేకుండా బ్రహ్మంగా ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా సరే నువ్వు నోరు మెదపకుండా ముక్కు మీద ఇలా మూతి మీద వేలేసుకుని మనకు బ్రహ్మం చూపించున్నారు కదా. నిన్ను నువ్వు గుర్తించుకో. నీ బ్రతికేంటి, నీ వరస ఏంటి, నువ్వు హాయిగా నిశ్చిత్తగా ధైర్యంగా అలా మిగులు. నిన్ను నువ్వు గుర్తించాలి అంటే మరి నీకు నీ నడత సవ్యంగా ఉండాలి. నిన్ను నువ్వు గుర్తించగలుగుతావంటే మానవుడు మాధవుడే, కానీ మరి మాధవుడికి తగ్గట్టుగా నడితే మాధవుడు అవుతాడు. మానవుడిగా తగ్గట్టుగా జీవుడిగా ఉంటే దేవుడు ఎప్పుడవుతాడు? ఈ జీవుడి లక్షణాలన్నీ వదిలినప్పుడే కదా బ్రహ్మ లక్షణాలతోటి దేవుడు అవుతాడు. మరి బ్రహ్మ లక్షణాలు మనం అలవాటు చేసుకుని ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. జ్ఞానం కావాలి అంటే నేను అదే ఉన్నాను, నేను ఒకటే, ఉన్నది ఒక్కటే, అందరిలోనే ఉన్నది ఒకటే, అంతటా ఉన్నది ఒకటే. ఈ ప్రతి కర్మ కూడా నేను భ్రాంతితో చేయకుండా జ్ఞానంగా నేను భ్రాంతి దేని మీద మనం భ్రాంతి పెట్టుకుంటే అది మనకు తీరదు కదా. అందుకని విశ్వాసం ఎప్పుడూ కూడా బ్రహ్మం పైనే విశ్వాసం పెట్టుకుని మనం కర్మ చేసినప్పుడు ఆ కర్మ బ్రహ్మార్పణం అవుతుంది. అప్పుడు ఇంకా మమకారం ఏది, దుఃఖం ఏది, ఎక్కడ చలింతాము, దేనికి చలింతాము అంటే మన గుణాలన్నీ ఏమవుతాయి? అక్కడ లీనమైపోతాయి గుణాలన్నీ. గుణాలు విజృంభించవు. అంటే ఎవరు తిట్టినా మనకి ఏమనిపించదు కదా. తిట్టినా అది ఊరికే ఉంటాం అంతే. అక్కడ బతుకున్నామని కానీ బ్రహ్మాన్ని గుర్తించుకుంటాం కాబట్టి ఇంకా బ్రహ్మం దృష్టిలో ఇదంతా మర్చిపోతాం. దృష్టి పోతుంది కాబట్టి ఈ జీవితం ఏంటి, బ్రహ్మంగా గడిపే జీవితమే జీవితం కదా అని తెలిసినప్పుడు కదా అలా ఉండగలుగుతాం. మరి మృత్యువు అంటే భయం లేదు కదా. ఎవరికి మృత్యువు? ఈ దేహం వెళ్ళిపోతుంది, నేనున్నాను కదా అని తెలిసాక ఇంకా మృత్యు భయం ఎందుకుంటుంది? జీవన్ముక్తుడిగా మిగులుతాం అంతే. జీవించి ఉండగానే జీవన్ముక్తుడిగా మిగలాలి అంటే నిత్యతృప్తిగా. జ్ఞాని ఎలా ఉంటారు? నిత్యతృప్తి, ఎప్పుడూ తృప్తే. ఇంకా ఎందుకంటే తానే కాబట్టి తృప్తిగా ఉన్నారు. తనకంటే విడిగా ఏం లేదు కాబట్టి తృప్తిగా ఉన్నారు. సత్యంగా ఉన్నారు, నిత్యంగా ఎప్పుడూ ఉన్నారు, నిత్యంగానే స్థిరంగా ఉన్నారు. ఎప్పుడు శ్రద్ధ అన్నమాట. మనం ఈ బ్రహ్మం పైన శ్రద్ధే మనకి ఈ శ్రవణం వినాలి. వినగా శ్రద్ధ పుడుతుంది, ఆనందం అక్కడ మనకు తెలియబడుతుంది. మనకి కొంచెం విడిపోతా ఉంటే ఆనందం ఎలా తెలియబడుతుందో అలాగా అంతా మనంగా ఉంటే ఎంత ఆనందం. మనంగా ఉండాలంటే ప్రతి క్షణము కూడా మనల్ని మనం గుర్తించాలి. ప్రతి క్షణముని ఆ క్షణం
ఆ ప్రతి క్షణం బ్రహ్మం అవ్వాలి. గుర్తించగా అదే బ్రహ్మంగా మిగులుతుంది. గుర్తించటానికి ఎవరున్నారు అక్కడ? వేరే వేరే వస్తువు లేదు కదా, ఉన్నది నువ్వే కదా. అలా మనం కొంచెం బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతా, అలా మన లోపల ఆ స్థితితోటి నడుపుకుంటా, అప్పుడు ఈ దేహానికి సంబంధించిందంతా నశించిపోయేది, నేను నశించిన వాడిని అని గ్రహింతాం కదా. అప్పుడు ఈ నశించిపోయే ఈ దేహానిక దీనికి ఇంత విలువ ఇవ్వాలా, ఇంత గౌరవం కావాలా దీనికి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనసుతో జీవించినంతసేపు కూడా మనకి బ్రహ్మత్వం అందదు. ఈ మనసు నేను కాదని తెలిసి మనసును దాటి వ్యవహారం అంతా జరిగినప్పుడే మనం అసలైన ఈ బ్రహ్మం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఈ ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, ఉన్నదంతా బ్రహ్మం అయ్యిందని మనకు తెలియట్లేదు కదా. మన అనుభవపూర్వకంగా ఉన్నదంతా బ్రహ్మంగా తెలుసుకోవాలి. అది మన అనుభవ సిద్ధం అవ్వాలి. మరి ఎలా చూడాలి దాన్ని? బ్రహ్మం అంటే ఎలా గ్రహించాలి, ఎలా మిగలాలి? ఓహో, ఇందులో ఇదంతా కూడా బ్రహ్మం శాశ్వతంగా ఉంది, మనకు కనిపించేదంతా బ్రహ్మమే అయ్యి ఉంది. అది ఎలా ఉంది అంటే మన దృష్టి మార్చుకున్నాం అంతే. మన దృష్టి మార్చుకుంటే ఉన్నదంతా అక్కడ బ్రహ్మమే. ఏ దృష్టితో చూడాలి మనం? బాహ్యంగా చూస్తూ ఉంటే ఇదంతా కూడా వినిపింతా అన్నీ కనిపిస్తున్నాయి. కానీ మన దృష్టి మన లోపలికి మనం తిప్పుకున్నప్పుడు ఇదంతా ఉన్నది బ్రహ్మమా? అయ్యో, ఇంతవరకు ఇన్నాళ్ళ నుంచి నేను విడిగా ఉన్నాను అనుకుంటున్నానే, ఇదంతా నేనేనా అనే స్థితికి మనం ఎదగాలి. ఆ స్థితికి ఎదగాలంటే ప్రతి దాంట్లోని బ్రహ్మాన్ని చూడాలి. బ్రహ్మం అంటే ఏంటి? ఆ స్వరూపం ఉన్నది తాను. నాలో ఒక శక్తి నడిపించింది, అది బ్రహ్మమే కదా. అలా అందరిలోనే ఒక శక్తి నడిపించింది, అది బ్రహ్మమే. బ్రహ్మశక్తి నుంచే కదా మనం నడుస్తున్నాము. ఇది ఎలా ఉంది అంటే సృష్టి యావత్తు 14 లోకాలు ఏకమైపోయిన శక్తి ఏదైతే అయి ఉందో అది ఒక్కటే కదా, ఒకే శక్తి కదా ఎంత నడుస్తుంది. మరి అది బ్రహ్మమే కదా. అలా మనం గుర్తెరగాలి. అలా ఎరిగి అదే మనమే అది. అంటే మన ఆలోచన విడిగా, మనం విడిగా, ఏ దేహాలు విడిగా, అది ఏది కనిపించినప్పుడు మన కోపాలు ఇవన్నీ తాపాలు ఇవన్నీ తగ్గుతాయి. మరి దానికోసమే మనం ఇంత బ్రహ్మం నేనయ్యున్నాను, అదే నేనయ్యున్నాను అనే స్థితికి నేను విడిగా లేననే స్థితికి మనం ఎదగాలంటే ప్రతి క్షణం అదే నేననేసి భావనకు అతీతంగా మిగులుతూ ఉండాలి. అదే బ్రహ్మార్పణమైన జీవితం అంటేనే. ఈ జీవితం జీవించడం కోసమే కదా మనం అనేక జన్మల నుంచి తపన పడి ఇప్పుడు బ్రహ్మమ్మ దొరికిన మనం అంటే సాక్షాత్తు బ్రహ్మమే వచ్చి మనకి ఇంతమంది తయారవ్వాలి, ఏమైనా సరే బ్రహ్మాన్ని తెలుసుకుని బ్రహ్మం అవ్వాలి అని మనకుంది సుకృతం. అందుకని ఇంతమంది కోసం ఇవాళ ఇలా వచ్చి ఇంతమంది ఉద్ధరింపబడుతున్నారు. మన ఆత్మను మనం ఉద్ధరించుకోవాలి అంటే మనకి తెలియాలి కదా, ఎలా ఉద్ధరించుకోవాలో తెలియాలి కదా. మరి తెలిసినప్పుడే కదా ఉద్ధరించుకోగలుగుతాం. తెలియకపోతే అసలు మన వల్ల అప్పుడు బ్రహ్మం దగ్గరికి వెళ్ళాం, తెలుసుకోవటానికి వెళ్ళాం మనం. తెలుసుకుని దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి మనం చూసుకున్నాం. అనుభవ సిద్ధం చేసుకుంటున్నాం. అంటే అనుభవ సిద్ధం ఎలా చేసుకున్నాము? మన లోపల ఏ కదలిక ఉండదు. చూడగానే అక్కడ బ్రహ్మంగానే తోస్తుంది, విడిగా కనిపించదు. అందుకని అక్కడ మనకి వాళ్ళు ఏమనుకున్నా మన కోపాలు తాపాలు ఏమీ లేవు. మన దృష్టి మారింది కదా. ఈ సృష్టి ఎప్పుడూ ఒకేలా ఉంది. మన దృష్టి మారితే మనకి అలా కనిపిస్తుంది. మన దృష్టిని బట్టి ఇక్కడ ఈ సృష్టి అలా కనిపిస్తుంది అంతే. మనం ఎప్పుడూ ఇది అలాగే ఉంది. ఈ చైతన్యం ఎప్పుడూ ఉంది, ఎల్లవేళలా ఉంది. మరి ఎప్పుడూ ఉన్నదాన్ని మనం ఎప్పుడూ ఉన్నట్టుగానే తెలుసుకోవాలి. కానీ ఎప్పుడూ ఉన్నదాన్ని ఇప్పుడే ఉంది, ఎప్పుడో లేదంటానికి లేదు కదా. మనం ఈ భూమి మీదకి రాకముందు అదే ఉంది, వచ్చిన తర్వాత అదే ఉంది, రేపు వెళ్ళిపోయిన తర్వాత కూడా దేహం అప్పుడు అదే ఉంది. అది ఎప్పుడూ ఉంది కదా, సృష్టి జరుగుతూనే ఉంది కదా. మరి
మరి నువ్వెవరివి నీ దృష్టి మార్చుకొని దీన్ని చూడటానికి? ఉన్నదంతా అక్కడ బ్రహ్మమే, ఎప్పుడూ ఉన్నదే ఆ బ్రహ్మం. అలాగ మనం అలా చూస్తూ ఉండాలన్నమాట. నా జీవితాన్ని మరి నేను వృధా చేసుకోకూడదు కదా. నా విలువైన జీవితాన్ని నేను మరి ఎలా మిగలాలో నేను చూసుకున్నప్పుడే ఎలా వదలాలో వదలాల్సింది వదులుతుంది. మిగలటం చూసుకుంటే సరిపోతుంది. మిగలటం చూసుకుంటే వదిలేది వదులుతూ ఉంటుంది. మరి అలా హ్యాపీగా 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 ఇంకా 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 అనంతమైన ఖాళీ కదా మరి అనంతంగా మిగలాలి అంటే మనం వదలాల్సింది వదులుతుంది అంటే అక్కడ అనంతంగా మనం మిగులుతాము. వదలాల్సింది అంటే మనకి బ్రహ్మం ఏం తెలియపరిచారు? నువ్వు బ్రహ్మాని అయ్యున్నావు అంటున్నారు. అయ్యో అయ్యున్నాను అంటున్నారు, మరి నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలన్నీ ఎలా తొలగించను అని మనకు ఆలోచన వస్తుంది కదా. నువ్వెవరు తొలగించడానికి? అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించమంటున్నారు. నువ్వెవరివి తొలగించడానికి? ఉన్నది ఎవరు? అక్కడ బ్రహ్మం కదా. మరి బ్రహ్మార్పణమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడే కదా మరి ఇవన్నీ నీకు తొలుగుతాయి. తొలగాల్సింది తొలుగుతుంది. అప్పుడు కదా నువ్వు అసలైన హ్యాపీ కదా. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? చూస్తున్నాం కానీ ఏమీ చూడట్లేదు, వింటున్నాం కానీ ఏమీ వింటలేదు, మాట్లాడుతున్నాం కానీ మనం ఏమీ మాట్లాడట్లేదు. అంటే మనం దాని మీద ధ్యాస పోయింది అంతే. అది ఉంది, అన్నీ జరుగుతున్నాయి, మనకి ధ్యాస లేదంతే. దాని మీద మనం కలగజేసుకునేది ఏమీ లేదు అక్కడ అంతే. చూసి దాని మీద, విని దాని మీద, మాట్లాడే దాని మీద ఏమీ కలగట్లేదు మనకి. అంటే స్పర్శ, రూపం, రసం, గంధం, మన రుచికి మనం వాసన చూస్తున్నాం కానీ ఆ వాసన మీద అది తెలుస్తుంది కానీ మనకు కదలట్లేదు. మరి నాలుక రుచి తెలుస్తుంది కానీ అది మనకి ఏమీ అనిపించట్లేదు. అంటే అది అక్కడికక్కడ ఆ క్షణానికి ఆ క్షణం. లోపలికి వెళ్ళాక ఎలాగో ఏమీ లేదు, కానీ అక్కడ ఉన్నా కూడా మనకి ఎలా ఉంటుంది? ఆ రుచితోటి ఉప్పు సరిపోలేదని, పప్పు సరిపోలేదని ఏమీ లేదు కదా. మరి అది ఎలా జరుగుతుంది అసలు? మన భావన మార్చుకున్నాము అలా, మన భావన బ్రహ్మం వైపుకి తిప్పుకున్నాము అలా మనకు అక్కడ అంటే గ్రహించాం మనం బ్రహ్మాన్ని. అక్కడ నేను ఇలా మిగలాలి, నేను ఇలా ఉండాలి అని ఎప్పుడైతే ఉన్నది ఇదే అని గుర్తించామో అప్పుడు అవసరం లేని మనకు కనిపించట్లేదు. కనిపిస్తాను కానీ కనిపించట్లేదు, వినిపిస్తాను కానీ వినిపించట్లేదు, చూస్తాను మాట్లాడుతాను దాని కానీ మాట్లాడబడట్లేదు. మరి ఇదంతా ఎంత విచిత్రంగా ఉందే ఇదంతా. అంటే బ్రహ్మంగా ఉండటానికి నేను ఇలా మిగలాలా? ఇలా మిగిలితే నేను బ్రహ్మమై ఉన్నానా? ప్రతి సెకను బ్రహ్మమే అన్నమాట. అయితేనే ప్రతి కదలిక బ్రహ్మమే అన్నమాట. మరి ప్రతి జీవరాశి బ్రహ్మమే అన్నమాట. ప్రతి జీవుడు బ్రహ్మమే అయ్యున్నాడు కదా. జీవుడు ఎప్పటికైనా బ్రహ్మంగా మిగలాలి అంటే జీవభావన వదిలిపెడితే, బ్రహ్మ భావన స్థిరపడితే అక్కడ జీవభావన వదిలిపెడుతుంది. మరి దీంతోటే ఉంటే నాకు ఈ వ్యవహారం అంతా ఆగిపోతుందేమో అని అనిపించవచ్చు, కానీ ఏమీ ఆగదు. నువ్వు తెచ్చుకున్నావు కదా, తెచ్చుకున్నది ఎందుకు జరగదు? ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంటుంది. విధి ఏమో తగ్గుతూ ఉంటుంది. నువ్వు తెచ్చిపెట్టుకున్న విధి అంటే బ్రహ్మంగా జీవితాన్ని సాగింటున్నావు కాబట్టి ఈ విధి తగ్గుతుంది. అంటే విధి తప్పదు, దాన్ని తప్పించేవాడు ఎవరు లేరు విధిని, కానీ చిన్నదవుతుంది అంతే. జరిగేది చిన్నదవుతుంది కానీ అసలు అది తప్పేది లేదు. అయ్యో నాకు ఇలా ఎందుకు ఎదురవుతుంది, అలా ఎందుకు ఎదురవుతుంది అని అనుకుంటుంది. మరి తెచ్చుకున్నప్పుడు ఇబ్బంది లేదా? ఇప్పుడు అనుభవిస్తామంటే ఇబ్బంది వచ్చిందా నీకు అని దానికి చెప్పాలి కదా. మనం చెప్పినప్పుడు కదా మనల్ని అది ఇబ్బంది పెట్టదు. దానికి గుర్తించేలా మనం చెయ్యాలి. అది గుర్తించాలి అంటే మనం దానికి చెబితేనే కదా గుర్తింటుంది. ఏమనాలి? నువ్వెవరివి? తెచ్చిపెట్టేసుకున్నావు ఆ వేళ, ఇవాళ వద్దంటున్నావా? ఆ వేళ అవునని ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు, ఇవాళ కాదని, ఇది ఎందుకు నాకు అవసరం లేదని ఎందుకు వదలాలనుకుంటున్నావు అని దాన్ని గుర్తించినప్పుడు మనకి ఆటోమేటిక్గా వదిలిపోతుంది.
మరి నా కాలు నాకు ఎందుకు ఇబ్బంది లేదు అంటే నేను అలా చెప్పుకున్నాను. నా కాలుకి వచ్చింది కానీ రోగం, నాకు రోగం ఏంటి అనుకున్నాను నేను. అంటే దాని పని అది చూసుకుంటాంది. మరి నా పని నేను బ్రహ్మంగా మిగలొద్దు? దాని పని అది చేసుకుంటా అంటే నేను ఎందుకు కదుపుకోవటం దాన్ని? జరిగేది జరుగుతుంది, నాకు సంబంధించింది కాదు అది. జరిగేదే జరుగుతుంది, ఏది జరగాలో అది జరుగుతుంది, నాకెందుకు అని దాన్ని కూడా నేను పడితే మరి నన్ను నేను డిస్టర్బ్ చేసుకోవటం కదా అనవసరంగానే. అంటే అవసరం లేనిది నేను కల్పించుకుని నేను డిస్టర్బ్ అయ్యి దాన్ని కూడా నేను డిస్టర్బ్ చేస్తున్నాను, నా మనసుని నేను డిస్టర్బ్ చేసేస్తున్నాను నాకు తెలియక. మరి నేను బ్రహ్మంగా నేను అది చెప్పుకుని నేను అలా మిగిలితే రోగం ఎవరికి వచ్చింది అని ప్రశ్న వేసుకుందాం. నాకు కాదని సమాధానం మనకు వస్తుంది. ఆ నేనెవరో మళ్ళీ ప్రశ్న వేసుకుందాం. ఆ నేనెవరంటే అక్కడ సమాధానం ఏముంది? మిగలటం ఒకటే ఉంటుంది. అలా మిగులుతా ఉండాలి. అలా మనల్ని మనం గ్రహించు, మనల్ని మనం అలాగా తెలియబడతాం. మనకు మనమే అలా తెలియబడతాం. అంటే బయటపడిపోతాం అన్నమాట. ఇరుకు సందుల్లో ఉన్నాం, ఒక్కసారే బయట విశాలంగా అయిపోతాం అన్నమాట. విశాలం అయిపోతుంది, మన మైండ్ అంతా విశాలం అయిపోతుంది. అంటే గందరగోళం ఉండదు మైండ్కి, ఏ విషయాలు ఉండవు. విషయాలు లేక ఆనందం అన్నమాట. విషయం ఉంటే ఆనందం అనుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు విషయం లేకపోతే ఆనందమైంది. ఆ విషయం ఏం చేసింది? అప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని ఇచ్చింది. ఇప్పుడు ఇది ఒక ఆనందమే ఉంటుంది, దుఃఖం ఉండదు. మరి దుఃఖం లేని స్థితి నాకు రావాలి అంటే ఆనందం కావాలి. ఆనందం కావాలంటే ఇది ఎక్కడన్నా డబ్బెట్టి కొనుక్కునేదా ఈ ఆనందం? నువ్వేదై ఉన్నావో అని గ్రహించమన్నారు కదా. మరి నేను అలా గ్రహించి మిగలాలి కదా. నాకేం చెప్పారు? నువ్వే అదై ఉన్నావు, దాన్ని గ్రహించుకో, దానిగా మిగులు. నువ్వు బ్రహ్మమై ఉన్నావు కదా, అలా మిగలవలసిందే. నీకు ఎప్పటికైనా ఎన్ని జన్మలెత్తినా నువ్వు అలా మిగలాలి. మరి నువ్వు ఎందుకు మిగలలేదు అంటే నీ సంస్కారాలు అడ్డమవుతున్నాయి అనుకుంటున్నావు. ఇప్పుడు సంస్కారాన్ని తయారు చేసుకోవచ్చు కదా నేను మిగలాలని. అంటే వెనకంజ ఎందుకు వేస్తున్నావు? తెలియక వెనకంజ చేస్తున్నావు. ఇది తెలుసుకో. గ్రంథం ఏదన్నా తీసుకో. నిన్ను ఉద్ధరించుకోవటానికి నువ్వు బ్రహ్మంతో సాంగత్యం చెయ్యి. ఎవరితో సాంగత్యం చేస్తావు? నువ్వు ఒక బ్రహ్మంతో సాంగత్యం చెయ్యి, బ్రహ్మంగా మిగులుతావు. నువ్వు దేంతో సాంగత్యం చేస్తే దాంతో మిగులుతున్నావు కదా. ఎవరితో వారు వీరు, వీరు వారు అంటారు. ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తే వాళ్ళు నువ్వుగా ప్రవర్తిస్తావు, నువ్వే వాళ్ళుగా ప్రవర్తిస్తావు. మరి బ్రహ్మంగా చేసినప్పుడు బ్రహ్మమే నేనుగా, నేనే బ్రహ్మంగా, నేను ఆ సాంగత్యం నేను అలా మిగులుతాను అని. ఇది మనకు మనమే దీన్ని ఇలాగా గ్రహించుకోవాలి. గ్రహించుకోగా మనకి ఇదంతా కూడా అలవాటు అయిపోతుంది. అయ్యో నేను బ్రహ్మంగా మిగలలేకపోతున్నాను, వాళ్ళు వీళ్ళు మిగులుతున్నారు అనుకుంటాం. కానీ మనం మిగలటానికి మనం చూసుకోవాలి కదా. అయ్యి ఉన్నారు కదా అని మననం చేస్తే మరి నేను ఇంకెప్పుడు అవుతాను? అయ్యే వచ్చారు, అయ్యే ఉన్నారు, అయ్యే మిగిలి ఉన్నారు. ఆ శరీరం కూడా బ్రహ్మమే కదా, విడిగా లేదు కదా. మనం ఇప్పుడు అలా తెలిసింది మనకి. ఒకప్పుడు తెలియనప్పుడు అలా చూసాం, తెలిసినప్పుడు ఇలా చూస్తున్నాం. ఎందుకు? నువ్వే అదై ఉన్నావు అని తెలియపరిచారు కాబట్టి, నేను ఏదై ఉన్నానో నాలో నేను తత్వవిచారణ చేసుకున్నాను కాబట్టి నేను అలా అక్కడ చూడగలుగుతున్నాను. అంటే మన విచారణ మనం చేసుకోవాలి, మన ప్రశ్న వేసుకోవాలి. లోపల మనకు సమాధానం దక్కుతుంది. మరి ఏమీ లేకుండా ఊరికే ఉందాము, బ్రహ్మ వచ్చేస్తుందంటే కుదరదు. ఆ పని చెయ్యాలి. ఫలితాన్ని ఆశించిన పని జరగాలి. అక్కడ ఫలితం ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది. పని చేయకుండా ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? పని చెయ్యి, చేసేది బ్రహ్మార్పణంగా చెయ్యి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పని నీకు సక్సెస్ అవుతుంది. బ్రహ్మార్పణంగా చేసిన ప్రతి పని కూడా మనకు బ్రహ్మంగా మిగులుతాం. మరి ఇటువంటి హాయిగా ఉన్నది జీవితాన్ని నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ క్షణం అయిపోతుంది, మరుక్షణం వస్తుంది, మరుక్షణం అయిపోతుంది, ఇంకో క్షణం వస్తుంది. మరి ఎందుకు ఈ ఆయుర్దాయాన్ని నేను వేస్ట్ చేసుకుంటున్నాను అని మనకే అనిపించాలి. మనకే అనిపించి అయ్యి బాబోయో అని సురుకుదనం వస్తుంది. అక్కడ నదిలో నావ వెళ్తామంటే
ఒక దెబ్బ అడ్డం వచ్చినప్పుడు మరి ఆ నావ నడిపేవాడికి చురుకుదనం రాదు. అయ్యో ఈ దెబ్బ అడ్డం వచ్చింది, ఇటు తప్పించుకోవాలని తెలుస్తుంది కదా. మరి అలా తప్పించుకున్నప్పుడే ఆడు సవ్యంగా ఆ నదిలో వెళ్ళగలుగుతాడు. అలాగే మనం బ్రహ్మంలో వెళ్ళాలి అంటే మనకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తగలగా అయ్య బాబు నేను ఇటు వెళ్ళాలి, నేను బ్రహ్మం వైపుకి వెళ్ళాలి, నాకు ఈ దారిలో ఇది అడ్డం వస్తుంది, మరి ఇవన్నీ నాకు తొలగించుకోవాలంటే నేను బ్రహ్మంగానే మిగలటానికి నేను చూసుకోవాలి నా ప్రతి క్షణం అని మనకు అనిపించి ఆ నడత నడవాలి. బ్రహ్మార్పణం అమ్మ. మనసు కదిలితే ఈ గ్రంథం తీసుకుందాం. గ్రంథం తీసుకొని మనం ఇంకా ఎప్పుడూ కూడా మన శ్మశానానికి వెళ్ళేదాకా కూడా బ్రహ్మం పని తప్ప ఏ పని మనకు ఉండొద్దు. బ్రహ్మం పని అంటే ఏంటి? అందరూ బ్రహ్మంగానే తొయ్యాలి, బ్రహ్మంగానే మిగలాలి, బ్రహ్మంగానే మన మరణం, బ్రహ్మంగానే మన శ్వాస, అలా ప్రతిదీ బ్రహ్మమే. నేను మళ్ళీ పుట్టను అనే స్థితికి ఎదగాలి అంటే మరి అన్నీ అనుభవించేయాలి కదా. మనది వేరే వాళ్ళు ఎవరు అనుభవించారు? అన్నీ మనం అనుభవించేయాలి. నేను పుట్టలేని స్థితి అంటే ఎవరో? బ్రహ్మం పుట్టుక లేదు కదా, ఆత్మకు పుట్టుక సావులు ఏమి లేవు కదా. మరి ఎవరు పుడుతున్నారు ఇక్కడ? ఇక్కడ పుట్టేది ఎవరో, మరణించేది ఎవరో? అంటే ఇంకా రెండో భావన లేకుండా, ప్రపంచ భావన లేకుండా పరమాత్మ భావన మనం ఉంటేనే మనం రోజంతా సెకండ్ కూడా వేస్ట్ లేకుండా నిలబడగలుగుతాం, బ్రహ్మంగా నిలబడగలుగుతాం. ఈ దేహం నేను కాదంటమే కదా. దేహానికి జరిగేదంతా కూడా నేను కాదు, నేను బ్రహ్మం అయి ఉన్నాను, నాలో నుంచి ఇదంతా జరుగుతుంది అనేసి అక్కడ స్పృహ రావాలి. ఆ స్పృహే మనకే ఎప్పుడు కూడా ఆ స్పృహ ఎలా ఉంటుంది అంటే ముందులో ఉంటుంది. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను అన్నప్పుడు ఆ స్పృహ అయ్యో గుర్తులో మర్చిపోతున్నాను, ఉన్నదే అయ్యో ఉన్నది నేను. కొంచెం ఎదరికెళ్ళి బ్రహ్మాన్ని అనుభవించిన తర్వాత అక్కడ ఏముంటుంది? అయ్యో ఎదరికెళ్ళాను, వెనక్కి వెళ్ళాను, నేను లేకపోయాను, ఉన్నాను కాదు, ఉండదు. ఉన్నదంతా దానిగానే ఉంటుంది, విడిగా కనపడదు. అలా మనల్ని మనం మార్చుకుంటా వృద్ధిలోకి తెచ్చుకోవాలి. ఆత్మని వృద్ధిలోకి తెచ్చుకోవాలి. ఇదంతా కూడా నశించిపోయేదనేసి దీని మీద దృష్టి తగ్గించుకుంటా ఉంటే పరమాత్మ తప్ప రెండో భావం లేదు, పరమాత్మ తప్ప రెండో భావం లేదు అనే స్థితికి మనం ఎదగాలి. మరి మనకు అతీతంగా, మనకు ఇంద్రియాలకి అన్నిటికీ అతీతంగా, ఈ మనసుకు అతీతంగా, బుద్ధికి అతీతంగా మనం మిగలటానికి చూసుకోవాలి. అంటే ఈ జన్మ దుఃఖం అని తెలుస్తుంది. మరి ఈ జన్మను మనం ఎలా చరితార్థం చేసుకోవాలి? జన్మ అంతా దుఃఖమే. మరి పరమాత్మగా మిగిలినప్పుడు ఈ జన్మను నేను సార్థకం చేసుకోగలుగుతాను. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి, మరి వ్యాధి దుఃఖమే కదా. మరి ఆరోగ్యంగా ఉండాలి మనం అంటే మనం బ్రహ్మాన్నే పట్టుకోవాలి. అనవసరమైన ఆలోచనలు రాకూడదు నాకు అంటే బ్రహ్మాన్నే పట్టుకోవాలి. ఉన్నదే బ్రహ్మం అని గ్రహించాలి. నా పిల్లలకి ఎలాగా అనేసి ఆలోచన వస్తుంది, బ్రహ్మమే చూసుకుంటాడు, బ్రహ్మమే కదా, నారిపోసిన వాడే కదా నీరు పోస్తాడు అని. అలాగే అన్నిటికీ బ్రహ్మమే చూసుకుంటున్నాడు, ఉన్నది అదే కదా, ఉన్నదాత్మే కదా, అదే చూసుకుంటుంది అని మనకి ఇంకా రెండో భావన రానివ్వకుండా మనల్ని మనం అలాగా నిలుపుకుంటా పరమాత్మగా అలాగా హ్యాపీగా అంటున్నారు కదా అమ్మ ఎప్పుడూని. ఆ హ్యాపీ ఎలా వస్తుంది మనకి? మనం ఆరోగ్యంగా ఉండాలి, బ్రహ్మంగా ఉండాలి, మనకు ఆరోగ్యంగా ఉండాలి, అన్నీ మనకి మనసు కదలకుండా ఉండాలి అంటే మరి బ్రహ్మం వలనే మనసు కదలకుండా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నాం, విశ్రాంతిగా ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఎంత అనారోగ్యం వచ్చినాయి దేహానికే కానీ నాకు కాదు కదా అని తెలిసింది. మరి దేన్ని మనం తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేము, మన కర్మలు తప్పించుకోలేము. ఎన్ని జన్మలు ఎత్తినా మనం అనుభవించాల్సిందే కర్మలన్నీ. అదేదో ఇప్పుడే ఏది జరిగినా మనం అనుభవిద్దాం. మనం కాదు కదా, మనం బ్రహ్మం కదా, ఇది తెచ్చుకుంది, ఇది అనుభవించేస్తుంది, నాకెందుకు, నాకు పని లేదు కదా అనేసి మనం అలా సర్వం బ్రహ్మమయం చేసుకోవాలి. ఉన్నదంతా సర్వము వ్యాపించి ఉన్నదే అదే బ్రహ్మం. మరి
నాకు ఈ కర్మలు లేవు, జన్మలు లేవు అనే స్థితికి నేను ఎదగాలి. కర్మని బ్రహ్మార్పణంగా చేసి ఫలితాన్ని లేకుండా చేతి ఈ కర్మలన్నీ నాకు తొలగుతాయి. మరి అన్నింటిలో ఉన్నది అదే. నా ప్రతి కదలిక అదే. అదున్న మరనే కదులుతుంది. అదే ఉంది, ఎప్పుడూ ఉంది, ఎల్లవేళలా ఉంది. దేహం వెళ్ళిపోయినా ఉంది, దేహం రాకముందు తెచ్చుకోకముందు ఉంది. మరి భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, అన్ని కాలాల్లోనే ఉన్నది అదే కదా. మరి ఏ కాలంలో ఉండి ఏ కాలంలో లేకుండా ఉంది అంటే యథార్థం ఎప్పుడూ ఉంది. మరి నీ యథార్థ భావన ఉండాలా, పదార్థ భావన ఉండాలా అంటే యథార్థ భావనే నీకు మిగుల్చుకో. పదార్థాల మీద నీ మనసు పెట్టకో. నువ్వు జీవన్ముక్తి స్థితి మాటలే మాట్లాడు. నీ మనసు కదిలిందనుకో, ఈ గ్రంథం తీసుకో. ఆ గ్రంథంతో సాంగత్యం చెయ్యి. విషయాలతో సాంగత్యం మానేసి గ్రంథంతో సాంగత్యం చెయ్యి. అప్పుడు ఈ గ్రంథమే నువ్వయ్యి మిగులుతావు. గ్రంథంతో సాంగత్యం చేసుకుంటే ఆ గ్రంథమే మనం అవుతాం. బాహ్యంతో సాంగత్యం చేస్తే ఈ బాహ్యమే మనమయ్యి కర్మలు పోగు చేసుకుంటాం. అంటే ఈ బాహ్యంలో కలవద్దని కాదు, బాహ్యంలో కలిసినా నువ్వు నీ లోపల కలవకు. నీకు ఈ బాహ్యంలోనే అంతా బ్రహ్మంగానే తొయ్యాలి. అటువంటి స్థితికి మనం ఎదగాలి అంటే మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, ఈ జీవితాన్ని బ్రహ్మ జీవితంగా గడుపుకుంటా, బ్రహ్మ జీవితం శాశ్వతమైందనేసి శాశ్వతమైన దాంతో మిగలాలి. మన భవిష్యత్తుని మర్చిపోదాం. ఎందుకంటే ఇప్పుడు జరిగేదే రేపు భవిష్యత్తులో ఉంటుంది అంతే. మరి రేపు భవిష్యత్తు గొడవ ఎందుకు? ఇప్పుడు ఉన్నదాంతో మిగిలితేనే రేపు భవిష్యత్తు అంతా మిగులుతావు. ఇప్పుడు బ్రహ్మంగా మిగలకుండా భవిష్యత్తులో ఎలా మిగులుతావు? మిగలవు కదా. ఇప్పుడు ఈ క్షణం తెచ్చుకున్నదే మరి క్షణం నువ్వు అది ఉంటావు. అంటే ఇవన్నీ కూడానమ్మా మనకు అవగాహనతోటి మనం అలా నిలబడవచ్చు. ఇది చిన్న చిన్న కిటుకులు. బ్రహ్మం అంటే చిన్న చిన్న కిటుకులు. అంటే అటువైపుకి లాగేసి దాన్ని ఇటువైపు ఇది కదా ఉందే, అది ఉందంటున్నావు, ఇది కదా ఉన్నది ఇది కదా అనేసి ఉన్నదాంతో ఉండు, లేని దాంతో లేనట్టుగా ఉండు. మనకు బ్రహ్మం ప్రతి క్షణం అదే చెప్తున్నారు కదా. ఉన్నదాంతో ఉండండి, ఉన్నదాంతో ఉండండి. ఉన్నదెవరో శాశ్వతంగా ఉంది, లేనిదెవరో నశించిపోయే ఈ దేహం ఎప్పటికీ లేదు. కానీ ఇప్పుడే లేకుండా చేసేసుకో. బ్రహ్మంగా మిగిలినప్పుడే లేకుండా అయినట్టు అవుతుంది కదా. అంటే భ్రమ పడుతున్నాం దీని మీద, అంతే. భ్రాంతి చెందుతున్నాం, లేని దాని మీద భ్రాంతి చెందుతున్నాం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడట్లేదు. అందుకని మన ఈ జీవితంలో మనకు నాశనం అయ్యేది ఏమీ లేదు, నాశనం కానిది ఏమీ లేదు, మంచి ఏమీ లేదు, చెడు ఏమీ లేదు. ఇవన్నీ ఎవరికి? దేహం కోసం. ఇవన్నీ మనకి ఈ జీవుడి యాత్ర అంతా కూడా మంచి చెడే కదా. మనం మంచి చెడు తెచ్చుకున్న వల్లనే కదా ఇవాళ ఇది అది కూడా జరుగుతుంది. మరి భవిష్యత్తులో మంచి పట్టుకెళ్ళకుండా చెడు పట్టుకెళ్ళకుండా నిన్ను ఎవరేమనాలి? ఎవరు దూషించాలి? ఎవరు ప్రేమించాలి నిన్ను? అలా ఉన్నది బ్రహ్మం కదా. అక్కడ ప్రేమించే వస్తువు ఏదైనా ఉందంటే ఒక బ్రహ్మమే అక్కడ. అదే మన అదృష్టం. మన దురదృష్టం మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే నువ్వు బ్రహ్మంగా మిగులు. అప్పుడే ఎటువంటి ఒడిదుడుకులు లేవు. దాన్నే మననం చెయ్యి, బ్రహ్మాన్నే మననం చెయ్యి. విషయాలను ఎందుకు మననం చేస్తావు? విషయాలు విషయంలాగా తినేస్తున్నాయి కదా నిన్ను. అంటే నీ ఒడిదుడుకుల్లో నువ్వు తెచ్చిపెట్టుకున్నదే నీకు ఒడిదుడుకులుగా తయారవుతుంది. సంబంధం లేనిది సంబంధం కలగజేసుకుంటుంది అనవసరంగా. లేనిపోని విషయం కలగజేసుకుని జ్ఞానం వైపుకి ఎలా దారితీస్తుంది? ఈ విషయం కావాలనుకుంటే మరి మనకి అన్నీ ఎవరన్నా ఏదన్నా అంటే పట్టేసుకుంటున్నాం, ఇరుకు సందుల్లో జీవిస్తున్నాం అనమాట. అంటే బ్రహ్మం విశాలంగా ఉంటే ఈ ఇరుకు సందుల్లో జీవిస్తున్నాం. నిన్ను ఎవరు అనేది? ఎవరో నువ్వెవరు అసలని? నువ్వు అది కాదు కదా అనేసి అలా చెప్పుకోవాలి. మనం బ్రహ్మార్పణమైన జీవితాన్ని నేను అనుభవించాలి అంటే, నేను బ్రహ్మంగా మిగలాలి అంటే, నేను నా జీవిత విధానం అంతా నేను పరమాత్మని అయ్యే ఉన్నాను. ఉన్నదాంతో నేను మిగలాలి. నా విధానాన్ని ఇలా మార్చుకోవాలి నేను.
ఇంకా 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 బ్రహ్మం తప్ప రెండోది లేదు, బ్రహ్మం తప్ప రెండోది లేదు అసలు అని మన ఆస్తి అదే. మన సమయాన్ని మాత్రం మనం వృధా చేసుకోకూడదు. ప్రతి సమయం బ్రహ్మమే ఉంది అంటే దేన్ని మర్చిపోతున్నాము మనం? దేన్ని మర్చిపోతున్నాము? బ్రహ్మాన్ని మర్చిపోతున్నాము. అంటే అసలైన నిధి ఉంది నాలోని, ఆ నిధిని నేను మర్చిపోతున్నానా? ఎంజాయ్ చెయ్యాలి కదా ఆ నిధిని నేను. మరి ఎందుకు మర్చిపోతున్నాను? సంపాదన ఉందంటే సరిపోదు, దాన్ని ఖర్చు పెట్టే విధానంలో మనకు ఉంటుంది. ఎంతవరకు అది మనకి ఎంత ఉంది దాంట్లో అంతా ఖర్చు పెడతా ఉంటే దాని విలువ ఉంటుంది. అలా కాకుండా దాచేసుకుంటే మార్పు చెందుతుంది ఎప్పటికైనా. మార్పు లేనిది నేను కదా. మరి అది ఎల్లవేళలా కూడా బాల్యం అయిపోతుంది, మనం వార్ధక్యం, ఎన్ని దశలన్నీ మారిపోతున్నాయి కదా. మరి నేను ఇంకెప్పుడు దీంట్లో మిగులుతాను? వైరాగ్యం రావాలి నాకు. ఉన్నదంతా నేనే, ఇదంతా శాశ్వతం కాదనే వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో నేను అలా మిగలగలుగుతాను అప్పుడు అని మన బుద్ధితోటి ఆ ప్రయాణం జరగాలి. జరిగే కొలది బ్రహ్మార్పణ జీవితం